Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఎక్స్పల్షన్ ఫీజు అదే డ్రాప్అవుట్ ఫీజు చూసాం కదా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు థర్మల్ ఫీజు గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క థర్మల్ ఫ్యూజ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే, సో మోస్ట్లీ ఈ యొక్క థర్మల్ ఫ్యూజ్ అనేది మనం తీసుకునే ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ కావచ్చు, అదేవిధంగా హీటర్స్ కానీ, అదేవిధంగా మిక్సర్ కానీ, గ్రైండర్ కానీ, మైక్రో ఓవెన్ కానీ, అదేవిధంగా బ్యాటరీ ప్యాక్స్ కానీ, సో ట్రాన్స్ఫార్మర్లో ఇంటర్నల్గా ఏదైనా ఫాల్ట్ ప్రొటెక్షన్ కానీ అలాంటి వాటికి ఎక్కువగా ఈ యొక్క థర్మల్ ఫ్యూజ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఈ యొక్క థర్మల్ ఫ్యూజ్ మోస్ట్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం తీసుకునే ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ కానీ, హీటర్ కానీ, మిక్సర్ కానీ, గ్రైండర్ కానీ, మైక్రో ఓవెన్ కానీ, సో అదేవిధంగా బ్యాటరీ ప్యాక్స్ కానీ, దాంతోపాటుగా ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇంటర్నల్ ఫాల్ట్స్. సో దాంట్లో మనం ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నాకేంటి ఈ యొక్క పేర్లోనే ఉంది థర్మల్ ఫ్యూజ్ అని. సో థర్మల్ అంటే మీనింగ్ ఏంటంటే టెంపరేచర్. సో ఈ ఫ్యూజ్ అనేది ఏంటంటే టెంపరేచర్ సెన్సిటివ్ సేఫ్టీ డివైస్ అన్నమాట. సో మనం తీసుకునే థర్మల్ ఫ్యూజ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ థర్మల్. సో ఇక్కడ థర్మల్ ఫ్యూజ్ అంటేనే ఏంటంటే టెంపరేచర్ సెన్సిటివ్ సేఫ్టీ డివైస్. సో ఈ థర్మల్, సో దీన్ని ఎలా చెప్తామంటే మనం, సో ఇట్ ఈజ్ ఏ టెంపరేచర్. సో టెంపరేచర్ సెన్సిటివ్ సేఫ్టీ డివైస్. సో ఇది థర్మల్ ఫ్యూజ్ అంటే. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇది ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఎక్సీడ్ అవుతుందో, సో ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఎక్సీడ్ అవుతుందో దాని యొక్క ప్రీసెట్ వాల్యూ కంటే, అప్పుడు నాకు ఇది ఏమవుతుంది, ఓపెన్ అయిపోతుంది అనమాట. సో వెన్ టెంపరేచర్ exceeds ఏ ప్రీసెట్ వాల్యూ. సో మనం ప్రీ ప్లాన్డ్గా ముందుగానే సమ్ వాల్యూ అనేది ప్లేస్ చేసుకుంటాం. దానికంటే ఇంక్రీజ్ అయినప్పుడు ఇది ఏమవుతుందంటే నాకు సో ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో వెన్ టెంపరేచర్ ఎక్సీడ్స్ ఏ ప్రీసెట్ వాల్యూ, ఇది ఏమవుతుందంటే నాకు ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. సో అదర్వైజ్ నాకు ఏమవుతుంది, అందులో కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఓకే. సో జనరల్గా మనం దీని ఏం చెప్తామంటే ఇట్ ప్రొటెక్ట్స్ అగెనెస్ట్ ఓవర్ హీటింగ్. సో ఇది ఇందులో మనకి దీని యూస్ చేసేది ఏంటంటే ఓవర్ హీటింగ్ పర్పస్ కోసం మాత్రమే, అంతేగాని ఓవర్ కరెంట్ పర్పస్ కోసం దీన్ని యూస్ చేసుకోరు. సో థర్మల్ ఫ్యూజ్ అనేది ఓన్లీ ఫర్ ఓవర్ హీటింగ్ ఓన్లీ. ఓవర్ కరెంట్కి దీన్ని యూస్ చేయము. ఓకేనా. సో అది ఇట్ ప్రొటెక్ట్స్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో. సో దీన్ని మీకు ఎగ్జామ్ అడిగేది కూడా ఎట్లా అడుగుతాడు. సో ఇట్ ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ ఓవర్ హీటింగ్. సో ఓవర్ హీటింగ్, సో నాట్ ఓవర్ కరెంట్. సో ఇట్ ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ ఓవర్ హీటింగ్, నాట్ ఓవర్ కరెంట్. ఓకే. మరి దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? సో కన్స్ట్రక్షన్, సో ఇక్కడ నాకు కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు, సో ఇందులో మనం ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ ఒక అల్లాయ్ టైప్ మెటీరియల్ తీసుకుంటాం. సో ఇందులో ఫ్యూజిబుల్ పెల్లెట్ కానీ లేదు ఒక అల్లాయ్ టైప్ మెటీరియల్ కానీ తీసుకుంటాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్ప్రింగ్ మెకానిజం అనేది ఉంటుంది. ఇక్కడ నాకు ఏంటంటే ఒక స్ప్రింగ్ మెకానిజం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి మనం ఏదైతే మెటల్ తీసుకున్నామో దానికి కేసింగ్ అనేది చేస్తాం. సో కేసింగ్ అంటే ఇక్కడ వైట్ కనబడుతుంది కదా, అదే కేసింగ్ అంటే. ఓకేనా. సో మనం తీసుకునే మెటల్కి కేసింగ్ ఉంటుంది. సో ఇక్కడ మాకు ఇంకోటి ఏంటంటే ఈ ఎండ్ సైడ్ ఎలక్ట్రికల్ లెడ్స్ అనేది తీసుకుంటాం. సో ఇది, సో ఇక్కడ నాకు ఏంటంటే ఫ్యూజిబుల్ పెల్లెట్స్ ఆర్ అలై. సో దీన్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ స్ప్రింగ్ మెకానిజం అనేది ఉంటుంది. ఇందులో స్ప్రింగ్ మెకానిజం అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా ఐరన్ బాక్స్ లేదు మనం తీసుకునే రైస్ కుక్కర్ కానీ ఇలాంటివి పాడైనప్పుడు, లేదంటే మిక్సర్ గ్రైండర్ కానీ పాడైనప్పుడు దాంట్లో చూడండి ఇలాంటి వైర్ కనబడుతుంది. సో దాన్ని అప్పుడు తీసి ఓపెన్ చేసి చూడండి, మీకు అప్పుడు తెలుస్తుంది. సో స్ప్రింగ్ మెకానిజం, అదేవిధంగా మెటల్ కేసింగ్. సో మెటల్ కేసింగ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, ఈ యొక్క ఎలక్ట్రికల్ లెడ్స్ అనేది తీసుకుంటాం. సో ఎలక్ట్రికల్ లెడ్స్ ఇవి ఉంటాయి అన్నమాట ఇందులో మనం తీసుకునే ఈ యొక్క ఫ్యూజ్లో. మరి దీని యొక్క వర్కింగ్ ఏంటి, సో అంటే ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, సో ఇది వర్కింగ్ చూద్దాం.
సో ఇక్కడ నాకు వర్కింగ్ చూద్దాం. సో వర్కింగ్ స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ ఫస్ట్ చూడండి. సో నార్మల్ టెంపరేచర్లో ఇది ఎలా ఉంటుంది అంటే రిమైనింగ్ క్లోజ్డ్ పొజిషన్లో ఉంటుంది. సో ఎప్పుడైతే అబ్నార్మల్ కండిషన్, సో అబ్నార్మల్ కండిషన్ ఏంటంటే ఇందులో హీటింగ్ ఎఫెక్ట్ అన్నమాట. సో ఎప్పుడైతే నాకు అబ్నార్మల్ కండిషన్లో హీట్ అనేది అక్కర్ అవుతుందో, సో అప్పుడు నాకు ఏమవుతుంది, మనం ఏదైతే ఇక్కడ ఫ్యూజిబుల్ పెల్లెట్ తీసుకున్నామో, సో ఇది సో ఫ్యూజిబుల్ పెల్లెట్ తీసుకున్నామో అదేమవుతుంది, మెల్ట్ అయిపోతుంది. సో టెంపరేచర్తో పాటు ఇది ఏమవుతుందంటే నాకు ఇది మెల్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఈ స్ప్రింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ప్రింగ్స్ పుల్స్ ఉంటాయి కదా, సో ఆ స్ప్రింగ్స్ పుల్స్ అనేటివి కాంటాక్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఎప్పుడైతే ఆ స్ప్రింగ్స్ పుల్స్ అనేటివి ఆ పాట దూరంగా విడిపోతాయో అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది ఏంటంటే నాకు ఓన్లీ వన్ టైం మాత్రమే ఇది ఆపరేట్ అవుతుంది అనమాట. ఓన్లీ వన్ టైం మాత్రమే. ఒకసారి పోయింది అనుకోండి ఇది, సో మళ్ళీ ఏం చేయలేము నేను. ఓకే. సో ఇక్కడ నాకు ఇది నార్మల్ కండిషన్ మామూలుగా ఓపెన్ అవుతుంది. సో అబ్నార్మల్ కండిషన్ నుంచి నేను నోట్ చేస్తాను ఇక్కడ మీకు. సో ఎప్పుడైతే అబ్నార్మల్ కండిషన్, సో అబ్నార్మల్గా హీటింగ్ ఎప్పుడైతే అక్కర్ అవుతుందో, సో అబ్నార్మల్ హీటింగ్ అక్కర్ అయితే సో వెంటనే నాకు ఏమవుతుంది, సో ఎప్పుడైతే అబ్నార్మల్ హీటింగ్ అక్కర్ అవుతుందో నాకేమవుతుంది అంటే మనం ఏదైతే ఇక్కడ ఫ్యూజిబుల్ పెల్లెట్స్ తీసుకున్నామో ఈ యొక్క ఫ్యూజిబుల్ పెల్లెట్స్ అనేటివి మెల్ట్ అవుతాయి అన్నమాట. సో మెల్ట్స్ ఎట్ సెట్ ఏ టెంపరేచర్. ఈ యొక్క ఫీజిబుల్ పెల్లెట్ అనేటివి మెల్ట్స్ ఎట్ సెట్ టెంపరేచర్. నెక్స్ట్ దీంతో పాటుగా నాకు ఏమవుతుందంటే ఏదైతే మనకు స్ప్రింగ్ ఉంటాయని చెప్పామో ఆ స్ప్రింగ్ అనేటివి పుల్స్ ద కాంటాక్ట్ అప్. సో స్ప్రింగ్స్ పుల్స్ కాంటాక్ట్ అప్పర్. ఏంటి, ఎప్పుడైతే నాకు ఇక్కడ స్ప్రింగ్ పుల్స్ కాంటాక్ట్ అవుతుందో సపరేట్ అయిపోతుందో నాకేమవుతుంది, ఈ యొక్క సర్క్యూట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో సర్క్యూట్ ఓపెన్స్ పర్మనెంట్లీ. సర్క్యూట్ ఓపెన్స్ పర్మనెంట్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క థర్మల్ ఫ్యూజ్ అనేది ఒక్కసారి మాత్రం యూజ్ చేసుకోగలుగుతాం. ఇది వన్ టైం ఆపరేషన్ ఉంది. వన్ టైం ఆపరేషన్, అంత మించి మనం దీన్ని యూజ్ చేసుకోలేం. మరి దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల నాకు అడ్వాంటేజెస్ ఏంటి? సో మనం యూజ్ చేసే ఈ యొక్క థర్మల్ ఫ్యూజ్ వల్ల నాకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? సో అడ్వాంటేజెస్, సో ఇక్కడ మనకు అడ్వాంటేజెస్ అన్నప్పుడు ఏమొస్తాయంటే, సో ఇక్కడ నాకేంటిది అక్యురేట్ టెంపరేచర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల నాకు అక్యురేట్ టెంపరేచర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను అన్నమాట, కాబట్టి కాంపాక్ట్ సైజు. నెక్స్ట్ ఏంటి, హైలీ రిలయబుల్ అన్నమాట. ఇది హై రిలయబుల్. సో ఇక్కడ మూవింగ్ పార్ట్స్ అనేవి ఏమి ఉండవు కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట. సో నో మూవింగ్ పార్ట్స్. సో డ్యూరింగ్ నార్మల్ ఆపరేషన్. ఓకేనా. సో మరి దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు నాకు డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ నాకేంటి, దీన్ని మనం కెనాట్ రీసెట్. సో కెనాట్ బి రీసెట్. ఇంకోటి ఏంటి, సో నాట్ సూటబుల్ ఫర్ ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్. సో నాట్ సూటబుల్ ఫర్ ఓవర్ కరెంట్. సో ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ దీన్ని మనం యూజ్ చేయలేం. సో అదేవిధంగా నీడ్ రిప్లేస్మెంట్. సో ఎవ్రీ టైం మనం ఏం చేసుకోవాలంటే ఫ్యూజ్ పాడైనప్పుడు రిప్లేస్ చేసుకుంటూ ఉండాలి. సో ఆఫ్టర్ ఆపరేషన్. ఓకేనా. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ అన్నమాట. డిసడ్వాంటేజెస్. సో దీనికి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? సో దీనికి అప్లికేషన్స్ ఏంటి అన్నప్పుడు, సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనము? సో ఎలక్ట్రికల్ ఐరన్, అదేవిధంగా హీటరు, మిక్సరు, గ్రైండరు, మైక్రోవేవ్, నెక్స్ట్ ఏంటంటే బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాటరీ ప్యాక్స్,
అన్నమాట. అన్నమాట. సో ఇది క్లియర్ అందరికి.